నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలో ఆది జగద్గురు శ్రీ శివరాత్రేశ్వర శివయోగి మహాస్వామి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇథియోపియాలో ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ. 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా ఘనంగా 54వ విజయ్ దివస్ వేడుకలు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కరుణ, సహనం, పరస్పర గౌరవం, సామూహిక బాధ్యత అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మాలవల్లిలో ఆది జగద్గురు శ్రీ శివరాత్రేశ్వర శివయోగి మహాస్వామి వారి 1066వ జయంతి ఉత్సవాలను రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక సంస్థలు మానవాళిని కలిపి ఉంచే విలువలను గుర్తు చేస్తాయన్నారు. యుగయుగాలుగా సాధువులు తమ జ్ఞానం, కరుణ ద్వారా మానవాళికి జ్ఞానోదయం కలిగించారన్నారు. గొప్పతనం అనేది అధికారం, సంపదలో కాదని త్యాగం, సేవ అనేవి ఉన్నాయనేది ఆధ్యాత్మిక గురువుల జీవితాలు మనకు గుర్తు చేస్తాయన్నారు. In the 10th century, Jagadguru established the Jagadguru Sri Birsinghasana Mahasansthan Moth at Sutur. What began as a sacred spiritual center soon became a powerful force for social transformation. The moth emerged as a center of wisdom, nurturing generations with values of discipline, devotion and compassion. Our spiritual institutions remind us of the values that binds humanity together, the values of compassion, tolerance, mutual respect and collective responsibility. These are not merely ideals of the past. They are essential foundations for a strong and harmonious modern world. The Government of India remains committed to building a future. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా చేరుకున్నారు. అడిస్ అబాబా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ, విదేశాంగ మంత్రి డాక్టర్ గెడియోన్ టెమోతోవస్, కేబినెట్ వ్యవహారాల మంత్రి అంటే సేహే పాలోస్, మహిళా సామాజిక వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎర్గోగి టెస్ఫాయే ఘన స్వాగతం పలికారు. మార్గమధ్యంలో ప్రధాని మోదీ సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్షిప్ పార్క్ను సందర్శించారు. కాగా ఇథియోపియాలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. భారత్, ఇథియోపియా దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యేందుకు దోహదం కానున్నాయి. ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జోర్డాన్ పర్యటనలో భాగంగా అమన్లో నిర్వహించిన బిజినెస్ ఫోరం సదస్సులో ఆ దేశ రాజు అబ్దుల్లా టూతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జోర్డాన్తో కేవలం వ్యాపార బంధమే కాకుండా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని భారత్ ఆకాంక్షిస్తుందన్నారు. నూతన సాంకేతిక ఆవిష్కరణలతో ఆర్థిక వృద్ధి రేటుతో వేగంగా దూసుకెళ్తున్న భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. భారత్లో విజయవంతంగా నడుస్తున్న యూపీఐ, ఆధార్, డిజిలాకర్ తదితరాలను జోర్డాన్లో అమలు చేసేందుకు అవసరమైన సాంకేతికతను భారత్ అందిస్తుందన్నారు. అనంతరం ప్రధాని జోర్డాన్ పర్యటన ముగించుకుని ఇథియోపియా బయలుదేరి వెళ్లారు. మార్కెట్ भी मिलते हैं, लेकिन भारत और जॉर्डन के संबंध ऐसे हैं जहां ऐतिहासिक विश्वास और भविष्य के आर्थिक अवसर एक साथ मिलते हैं. कल ही मैजेस्टी के साथ मेरी बातचीत का सार भी यही था. ज्योग्राफी को अपॉर्चुनिटी में और अपॉर्चुनिटी को
ग्रोथ में कैसे बदला जाए, इस पर हमने विस्तार से चर्चा की। योर मैजेस्टी, आपकी लीडरशिप में जॉर्डन एक ऐसा ब्रिज बना है जो अलग अलग रीजन्स के बीच सहयोग और तालमेल बिठाने में बहुत मदद कर रहा है। कल हमारी मुलाकात में आपने बताया कैसे भारतीय कंपनीज जॉर्डन के मार्ग से यूएसए, कनाडा और अन्य देशों की मार्केट तक पहुंच सकती है। मैं यहां आई भारतीय कंपनियों से దేశవ్యాప్తంగా నేడు 54వ విజయ్ దివస్ ను వేడుకగా జరుపుకుంటున్నారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడడానికి మార్గం సుగమమైంది. ఈ విజయ్ దివస్ సందర్భంగా పలువురు ప్రముఖులు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా నేడు 54వ విజయ్ దివస్ ను వేడుకగా జరుపుకుంటున్నారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడడానికి మార్గం సుగమమైంది. చారిత్రక విజయాన్ని సాధించడానికి కారణమైన భారత సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా మాతృభూమి వీరపుత్రులకు వినమ్రంగా నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. వారి ధైర్యం, శౌర్యం, మాతృభూమి పట్ల వారికున్న అసమానమైన భక్తి దేశాన్ని ఎల్లప్పుడూ గర్వించేలా చేస్తున్నాయన్నారు. సైనికుల వీరత్వం, దేశభక్తి ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్పై 1971లో సాధించిన నిర్ణయాత్మక విజయం ఈ ప్రాంతం యొక్క భౌగోళిక రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్మించిందన్నారు. ఈ యుద్ధం భారతదేశం న్యాయం, స్వేచ్ఛ పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిందన్నారు. ఈ యుద్ధంలో పదాతి దళం, వాయుసేన, నౌకాదళాలు అసమాన వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించాయన్నారు. విజయ్ దివస్ ను పురస్కరించుకుని 1971 దేశానికి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికులను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వారి అచంచలమైన సంకల్పం, నిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించడమే కాకుండా మన చరిత్రలో ఒక గర్వించదగిన క్షణాన్ని లిఖించాయన్నారు. సైనికుల వీరత్వం తరతరాల భారతీయులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉందని తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. 1971లో భద్రతా దళాలు అసమానమైన ధైర్యం, ఖచ్చితమైన వ్యూహాలతో పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి లొంగిపోయేలా చేశాయన్నారు. అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా మారి ఒక కవచంలా మారిన ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా మానవాళి రక్షణకు ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలిచిందన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తిరుపతి చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయంలో గవర్నర్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి గవర్నర్ తిరుపతిలోనే బస చేస్తారు. రేపు ఉదయం తిరుపతికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రేణుగుంట విమానాశ్రయంలో గవర్నర్ స్వాగతం పలకనున్నారు.
ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్గా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చట్టపరమైన సమస్యలను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ 12,500 రూపాయలకు పెంచుతున్నట్టు వేదికపైనే ముఖ్యమంత్రి ప్రకటించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను చూస్తే ముచ్చటేస్తోందని, వారు సాధించలేనిది ఏమీ లేదని అన్ని రంగాలలోనూ నిరూపించుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఆడబిడ్డలను చూసా, ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. 6,100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈ రోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్ కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3,343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా 2,414 మంది. ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన ఈరోజు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్తో కలిసి వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్టు ఆయన తెలిపారు. త్వరలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఐటీ రంగంలో విశాఖపట్నం నానాటికి దూసుకెళ్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ మ్యాన్సెస్ ట్రస్ట్ ఎడ్యూసిటీని లోకేష్ ప్రారంభించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో శంషాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారన్నారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్లో 25% తెలుగు వాళ్లు ఉండాలనే లక్ష్యంతో ఎడ్యూసిటీని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం. అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్నాను. ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు, గడిచిన 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. అప్పుడు ఆయనకి చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో 2 ఉన్నాయి సార్ అన్న. ఒకటి మిసైల్స్, రెండోది జీపీఎస్. జీపీఎస్ అంటే వేదికమైన పెద్దలు ఒక పీఎం అజయ్ పథకం కింద నిర్మిస్తున్న నూతన వసతి గృహాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై చర్చించారు. నూతన వసతి గృహాల నిర్మాణం, స్కాలర్షిప్ల మంజూరు తదితర అంశాలపై చర్చించిన మంత్రి ఈ నెలాఖరులోపు విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్ అందజేయాలని అధికారులకు సూచించారు.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. చరిత్ర, సాంప్రదాయ సిద్ధమైన కళా సాంస్కృతిక వైభవానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏలూరులో 5,25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో ఏదైతే మనకు అనూచానంగా వస్తున్నటువంటి కళలు ఉన్నాయో వాటిని కాపాడాలని, వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే ఉగాది పురస్కారాలు ఇచ్చాం. అదేవిధంగా కందుకూరు వీరేశలింగం పంతులు గారి పేరుతోటి వెలసినటువంటి నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఏదైతే మనకి సాంస్కృతిక విభాగంలో వివిధ అకాడమీలు ఉన్నాయో ఆ అకాడమీలన్నింటికీ కూడా మనం చైర్మన్ ఏర్పాటు చేసుకున్నాం. పరిణామం ఏ రకంగా జరిగింది, మనం తొలి రోజుల్లో ఎలా ఉన్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో, ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి ముందు తొలి రోజుల్లో ఏ రకమైనటువంటి మానవుడు జీవించాడనేటువంటి అంశాలు వారికి అర్థమైతే వారి భవిష్యత్తును వారు చక్కగా తీర్చిదిద్దుకుంటారనేటువంటి మాటని మనం గమనించాం. కనుకే ఇలాంటి విధంగా త్వరలోనే వారిని కలిసి సంగీత నృత్య కళాశాలకు సంబంధించిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి స్థానిక శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రజలందరూ ఆసుపత్రిని వినియోగించుకోవాలన్నారు. త్వరలోనే ట్రామా సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైసీపీ నాయకులు చేస్తుంటే ఈ పార్టీకి రన్నింగ్లోకి వచ్చేది, కానీ వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే దేవుడికి కూడా తెలుసు, ప్రజలకి కూడా తెలుసు, మా చేతుల మీదనే ప్రారంభం అవ్వాలని వాళ్ళందరూ కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరిగింది. అది కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి రోజు మా అమ్మ కోరిక 30 పడకల నుంచి 50 పడకలు, తొందరలోనే 50 పడకల నుంచి 100 పడకల హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ బిల్డింగ్ అంతా టైంకి పూర్తి అవ్వడానికి కారణమైన కాంట్రాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్ అందరు కావచ్చు, ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టపడి ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని దగ్గరుండి డాక్టర్లు పేదల సొంతింటి కలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందరో సొంతిళ్లు పొందేలా చేసింది. గ్రామీణ ప్రాంతాలలోనే కాక పట్టణ పేదలకు ఈ పథకం సొంతింటి భరోసా కల్పిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకంతో ఎంతో మంది సొంతింటి వారయ్యారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 8,876 గృహాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7,143 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,733 ఇళ్లు పూర్తి చేశారు. అర్హులైన వారు ఈ నెలాఖరులోగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఈ పథకం కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులు మాత్రం తమ సొంతింటి కల సాకారమైందని చెబుతున్నారు. మాకు లోన్ వచ్చిందండి. మాకు బాగానే కట్టుకున్నామండి. మేము 1,80,000 లోన్ అండి మాకు. కానీ మా డబ్బేసి మేము కట్టుకున్నామండి. పాకల్లో ఉన్నామండి. అప్పుడు తుఫాన్లో ఇచ్చేయండి మేము జడిసివ్వాలమండి. అందరూ కూడా కట్టుకోవాలండి. ఇలాగా
అందరు లోన్ ఉండేది. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మేము జడిసామండి. బాగానే ఉందండి మాకు. ఇప్పుడు రొక్కతోడు పెట్టుకున్నామండి. అలాగే చిన్నది మేము ఏదో చేసుకున్నామండి. వర్షాకాలం వచ్చిందంటే బురద కింద ఉండేదండి. వర్షం అంతా ఇంట్లోకి వచ్చేసిందండి. చాలా భయపడి పాములు అవి వచ్చేసాయండి. ఇంద్ర సీజన్లో ఇల్లు కట్టుకున్నాం. వరద వచ్చినా ఏమొచ్చినా తుఫాను వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతున్నామండి. పాకలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో తీరిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళమండి. పూరి గుడిసె మాది. అయితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. వర్షానికి, తుఫాన్లకి, వాటికి వరదలు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. లోన్ శాంక్షన్ అవటం వల్ల ఇలా ఇల్లు కట్టుకుంటున్నామండి. మాకు సొంత ఇల్లు ఇలా కట్టుకోవాలన్నది మా జీవిత కళ నెరవేరిందండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 212 మంది రైతుల నుంచి 3,99,00,000 రూపాయల విలువైన 779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకుని రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8008901457ను సంప్రదించవచ్చని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ 45లో మనకి 31 కేంద్రాలు ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వాళ్ళకి, అట్లాగే ఒక 9 టొబాకో గ్రోవర్స్ అసోసియేషన్ మనకుంది వారికి, 12 రైస్ మిల్స్ ముందుకు రావడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కోసం. ఇప్పటి వరకు 11 మిల్స్ 4.5 కోట్లు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వేగవంతంగా క్లెయిమ్లను పరిష్కరిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో ఆయన ఈరోజు పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ మేరకు ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ మరణించిన వారి జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించవచ్చన్నారు. విజయ్ దివస్ ను పురస్కరించుకుని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి అల్లం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ ఉపాధ్యక్షులు, విద్యార్థులు సామాజిక దృక్పథాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం మంచి పరిణామమన్నారు. మా విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మా ఎన్ఎస్ఎస్ విభాగం తరపున మా యూనివర్సిటీ పిల్లలు, మా యూనివర్సిటీ అనుబంధ సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారు. మా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగము సమాజంలో సేవకు ఎప్పుడు కూడా ముందుంటుంది. వివిధ సందర్భాల్లో విలేజ్లకు వెళ్ళి, మారుమూల గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను రకరకాల సమస్యల పట్ల అవగాహన పెంచుతూ వాళ్ళను ఎప్పటికప్పుడు పరిశుభ్రము, ఆరోగ్యం యొక్క పరిశుభ్రమైన ఆరోగ్యము. గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణుల జీవన ప్రమాణాలను సైతం మెరుగుపరుస్తున్నాయి. ఈ పథకం కింద శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో మారుమూల గ్రామం అవగొండపాల్యం గ్రామానికి నేడు రహదారి సౌకర్యం లభించింది. ఈ పథకం అమలుపై మరిన్ని వివరాలను ఈ కథనంలో చూద్దాం. దేశాభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు దేశంలోని మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలు రహదారి లేకపోవడం వలన అభివృద్ధికి దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని మారుమూల ప్రాంతమైన అవగొండపాల్యం గ్రామం ఉదాహరణగా నిలుస్తోంది. పుట్టపర్తి ప్రధాన రహదారిని ఈ గ్రామానికి అనుసంధానించడంతో ఈ ఊరు వెలుగులోకి వచ్చింది. దాదాపుగా 1500 మంది జనాభా ఉన్న ఈ గ్రామం పుట్టపర్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దాదాపు 7 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వచ్చేది. గ్రామంలోని ప్రజలు కూరగాయలు, సరుకులు తెచ్చుకోవాలన్నా పుట్టపర్తి, బుక్కపట్నం గ్రామాలకు వెళ్లాల్సొచ్చేది. ఈ కారణంగా కొంతమంది విద్యకు దూరమయ్యారు. అయితే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో రహదారి సౌకర్యం లభించడంతో పిల్లలు చక్కగా చదువుకోగలుగుతున్నారు. పాఠశాల బస్సులు, వాహనాలు, అత్యవసరమైన సమయంలో అంబులెన్స్లు సులభంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రహదారి సౌకర్యం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే, ఇంకా బస్సు రానిచ్చి అనుకూలాలన్నీ పడినాయి. రోడ్డు వచ్చింది కాబట్టి బాగా 10 ఏళ్ళ నుంచి హ్యాపీగా పోవడం రావడం జరుగుతుంది. ఈ రోడ్డు రానిచ్చి బాగా అనుకూలంగానే ఉంది. పోవడం రావడం, ఏదో బస్సు లేకుండా ఆటోలో బండ్లో పెట్టుకొని ఇబ్బందులు వస్తాం. రోడ్డు లేదు, ఆ రోడ్డు వేయడం వల్ల మాకు ఇప్పుడు బాగుంది. ఆ రోడ్డు లేనప్పుడు మేము నడుచుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఇబ్బందులు పడినాము. ఇప్పుడైతే రోడ్డు బాగా వేసినాక మాకు బాగుంది. హాస్పిటల్కు అప్పుడు జోలు కట్టుకొని లేదంటే ఎద్దుల బండి కట్టుకొని 7 కిలోమీటర్ల తానించి పుట్టపర్తి దాకా కూడా బండిలో పోయినాము. బండిలో టైర్ బండి కట్టుకొని ఆ హాస్పిటల్కి చేరి ప్రాణాలు కూడా పోయినాయి. చాలా ఇబ్బందులు పడినాము. అడవుల్లో డెలివరీలు అయినాయి ఆడవాళ్ళకు. ఇట్లాంటివన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన పాలక మండలి వివరాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వివరించారు. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారీకి పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణంతో పాటు ముంబైలో 4,40,00,000 రూపాయలతో శ్రీవారి ఆలయం నిర్మాణం, తిరుమలలోని రహదారులు, కూడళ్లకు వైష్ణవ పురాణాలు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలను పెట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్. విజయ్ దివస్ ను పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, సైనిక ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద 1971లో అమరులైన సైనికులకు పుష్పాంజలి ఘటించారు. అబుదాబిలో పర్యటిస్తున్న విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, యుఏఈ మధ్య ఆర్థిక, రక్షణ సహకారాన్ని పెంపొందించే అంశాలపై చర్చించారు. అనంతరం భారత్, యుఏఈల మధ్య జరిగిన 16వ జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల పురోగతిపై చర్చించారు. దీంతో పాటు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమీ కారిడార్పై జయశంకర్ చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు నష్టాలలోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం ఒడిదుడుకులతో ప్రారంభమైన ప్రధాన సూచీలు సాయంత్రానికి భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 533 పాయింట్ల నష్టంతో 84,679 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 167 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద ముగిసింది. ఇక డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.03గా ఉంది.
విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షపై చర్చా కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 36,25,728 మంది తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 33,24,619 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక 2,64,288 మంది ఉపాధ్యాయులు, 36,821 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.